Hello everyone, welcome back to our channel. APPG is a 2026 results and ranks are out కదా, and one of the biggest questions students have is నా ర్యాంక్కి ఏ కాలేజ్ వచ్చింది అని. So in this video we are going to understand APPG is a rank wise college possibilities from rank 1 to rank 9320. సో ఇంపార్టెంట్గా ఈ వీడియోలో చెప్పే కాలేజ్ ఛాన్సెస్ ఆర్ బేస్డ్ ఆన్ ప్రీవియస్ ట్రెండ్స్, seat availability and general counseling patterns. These are not officially guaranteed closing ranks. So మీ ర్యాంక్ రేంజ్ ఏంటి, విచ్ కాలేజెస్ యూ కెన్ టార్గెట్ అండ్ హౌ టు చూస్ యువర్ వెబ్ ఆప్షన్స్, ఎవ్రీథింగ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని మొత్తం చూడండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. లెట్స్ లుక్ అట్ ది ఇంపార్టెంట్ ఏపీపీజీ ఈసెట్ 2026 స్టాటిస్టిక్స్. ఈ సంవత్సరం టోటల్గా 12,102 మంది క్యాండిడేట్స్ ఏపీపీజీ ఈసెట్ 2026కి అప్లై చేశారు. అవుట్ ఆఫ్ దీస్ 9,990 క్యాండిడేట్స్ యాక్చువల్లీ అపియర్ ఫర్ ది ఎగ్జామినేషన్. అందులో 9,320 మంది క్యాండిడేట్స్ క్వాలిఫై అయ్యారు. సో ది ఓవరాల్ పాస్ పర్సంటేజ్ ఈస్ 93.29%, విచ్ ఈస్ వెరీ హై క్వాలిఫికేషన్ రేట్. అంటే ఎగ్జామ్కి హాజరైన ప్రతి 100 మందిలో దాదాపు 93 మంది క్వాలిఫై అయ్యారనమాట. మేల్ క్యాండిడేట్స్ విషయానికి వస్తే 4,464 మంది అపియర్ అయ్యారు అండ్ 4,144 మంది క్వాలిఫై అయ్యారు, గివింగ్ ఏ 92.83% పాస్ పర్సంటేజ్ అనమాట. ఫీమేల్ క్యాండిడేట్స్లో 5,526 మంది అపియర్ అయితే 5,176 మంది క్వాలిఫై అయ్యారు విత్ ఏ 93.67 పాస్ పర్సంటేజ్. So overall 9,320 students are qualified and eligible to move towards the PG admission and counseling process subject to the applicable admission rules. Now coming to the rank wise college seat allotments, 1 to 250 ర్యాంక్స్ మధ్యలో వస్తే ఈ రేంజ్లో ర్యాంక్ ఉండే టాప్ గవర్నమెంట్ అండ్ యూనివర్సిటీ కాలేజెస్ని టార్గెట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్స్ ఇంక్లూడ్ ఆంధ్ర యూనివర్సిటీ, JNTU కాకినాడ, JNTU అనంతపూర్ అండ్ SVU యూనివర్సిటీ. ఎస్పెషలీ CSE, ECE, EEE అండ్ అదర్ హై డిమాండెడ్ బ్రాంచెస్ కోసం ఛాన్సెస్ స్ట్రాంగ్గా ఉంటాయి. సో ర్యాంక్ 1 to 250 ఆర్ వెరీ హై ఛాన్సెస్ కేటగిరీ ఇన్ యూనివర్సిటీస్ లైక్ దిస్. నెక్స్ట్ కమింగ్ టు ది 251 to 500 ర్యాంక్స్. ఈ ర్యాంక్ రేంజ్లో కూడా మనం AU, JNTUK, JNTUA, SVU లాంటి యూనివర్సిటీస్లో గుడ్ బ్రాంచెస్ కోసం ఛాన్సెస్ ఉంటాయి. అలాంగ్ విత్ యూనివర్సిటీస్, అదర్ గుడ్ యూనివర్సిటీ అండ్ ప్రైవేట్ కాలేజెస్ని కూడా వెబ్ ఆప్షన్స్లో ఇంక్లూడ్ చేయండి. గుడ్ ర్యాంక్ వచ్చింది కాబట్టి మ్యాక్సిమం ఆప్షన్స్ ఫిల్ చేయడం ఇంపార్టెంట్. ర్యాంక్ 501 to 1000 ఈ రేంజ్లో యూనివర్సిటీ కాలేజెస్ ప్లస్ రెప్యూటెడ్ ప్రైవేట్ కాలేజెస్ రెండు ఆప్షన్స్గా ఉంటాయి. ఆంధ్ర యూనివర్సిటీ, JNTUK, JNTUA, SVU, SKU అండ్ అదర్ పార్టిసిపేటింగ్ ఇన్స్టిట్యూషన్స్లో బ్రాంచ్ వైజ్ ఆపర్చునిటీస్ చెక్ చేయాలి. బ్రాంచ్ మీకు ఫ్లెక్సిబుల్గా ఉంటే కాలేజ్ ఆప్షన్స్ ఇంకా ఇంప్రూవ్ అవుతాయి. ర్యాంక్ 1001 to 1500 ఇక్కడ కాలేజ్ సెలెక్షన్ కన్నా బ్రాంచ్ సెలెక్షన్ కూడా ఇంపార్టెంట్. యూనివర్సిటీ కాలేజెస్తో పాటు ఎస్టాబ్లిష్డ్ ప్రైవేట్ కాలేజెస్ని కూడా కన్సిడర్ చేయండి. హై డిమాండెడ్ బ్రాంచెస్కి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. సో మల్టిపుల్ బ్రాంచెస్ని వెబ్ ఆప్షన్స్లో అరేంజ్ చేయడం బెటర్. ర్యాంక్ 1501 to 2000 ఈ రేంజ్లో యూనివర్సిటీ అండ్ ప్రైవేట్ కాలేజెస్లో సెవరల్ ఆపర్చునిటీస్ ఉంటాయి. కొన్ని యూనివర్సిటీ బ్రాంచెస్కి ఛాన్స్ ఉండొచ్చు, ఎస్పెషలీ లెస్ డిమాండ్ బ్రాంచెస్లో. సో ఓన్లీ 1 or 2 కాలేజెస్ మీద డిపెండ్ అవ్వకండి, మ్యాక్సిమం వెబ్ ఆప్షన్స్ని ఫిల్ చేయండి. ర్యాంక్ 2001 to 3000 ఈ రేంజ్లో రెప్యూటెడ్ ప్రైవేట్ కాలేజెస్లో గుడ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సెలెక్టెడ్ యూనివర్సిటీస్కి బ్రాంచెస్ కూడా కేటగిరీ అండ్ బ్రాంచ్ అండ్ సీట్ అవైలబిలిటీ బట్టి పాసిబుల్ అవ్వచ్చు. So don't worry if your rank is above 2000. Counseling-లో still plenty of options can be available. Rank 3001 to 4000 ఈ రేంజ్లో మెయిన్లీ గుడ్ ప్రైవేట్ కాలేజెస్ మీద ఫోకస్ చేయాలి. బట్ రిమెంబర్, బ్రాంచ్ ఫ్లెక్సిబిలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు CSE ఆర్ ECE మాత్రమే కాకుండా రిలేటెడ్ ఆర్ లెస్ డిమాండ్ బ్రాంచెస్ కన్సిడర్ చేస్తే బెటర్ కాలేజ్ ఆప్షన్స్ దొరికే ఛాన్స్ ఉంటుంది. ర్యాంక్ 4001 to 5000 ఈ రేంజ్లో మెనీ ప్రైవేట్ కాలేజెస్ ఆప్షన్స్ అవైలబుల్ ఉండొచ్చు. కాలేజ్ సెలెక్ట్ చేసేటప్పుడు ఓన్లీ నేమ్ చూడకండి, కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫ్యాకల్టీ, ప్లేస్మెంట్స్, అక్రెడిటేషన్, ఫీ స్ట్రక్చర్ అండ్ ప్రీవియస్ క్లోజింగ్ ర్యాంక్స్ కూడా చెక్ చేయండి. ర్యాంక్ కన్నా
కరెక్ట్ వెబ్ ఆప్షన్ స్ట్రాటజీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అవుతుంది. ర్యాంక్ 5001 to 6000. ఈ రేంజ్లో ప్రైవేట్ కాలేజెస్ అండ్ లోయర్ డిమాండ్ బ్రాంచెస్లో ఆపర్చునిటీస్ ఇంప్రూవ్ అవ్వచ్చు. బ్రాంచ్ ఫ్లెక్సిబిలిటీ ఉంటే ఛాన్సెస్ బెటర్గా ఉంటాయి. సో నాకు కాలేజ్ రాదు అన్ని టెన్షన్స్ పడకండి. అవైలబుల్ బ్రాంచెస్ అండ్ ప్రీవియస్ క్లోజింగ్ ర్యాంక్స్ కంపేర్ చేయండి. ఓకే, ర్యాంక్ 6001 to 7000. ఈ రేంజ్లో కూడా సెవరల్ ప్రైవేట్ కాలేజెస్లో ఆప్షన్స్ ఉండొచ్చు. బట్ వెబ్ ఆప్షన్స్ని వెరీ కేర్ఫుల్లీ ప్రిపేర్ చేయాలి. ఫస్ట్ ప్రిఫరెన్స్లో బెస్ట్ కాలేజ్ ప్లస్ బ్రాంచ్, దెన్ నెక్స్ట్ ప్రిఫరెన్స్ అండ్ ఫైనలీ సేఫ్ ఆప్షన్స్ అరేంజ్ చేయడం బెటర్. ర్యాంక్ 7001 to 8000. ఈ రేంజ్లో బ్రాంచ్ ఫ్లెక్సిబిలిటీ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. హై డిమాండ్ బ్రాంచెస్కి సీట్స్ లిమిటెడ్గా ఉండొచ్చు. సో ఆల్టర్నేటివ్ బ్రాంచెస్ అండ్ కాలేజెస్ని కూడా ఆప్షన్స్లో ఇంక్లూడ్ చేయండి. డోంట్ ఫీల్ ఓన్లీ 1 or 2 ఆప్షన్స్. అండ్ ర్యాంక్ 8001 to 9000. ఫైనలీ ర్యాంక్ 8001 to 9000 ర్యాంక్ వచ్చింది. కౌన్సిలింగ్ ఆప్షన్స్ కంప్లీట్గా అయిపోయాయి అని అనుకోవద్దు. ప్రైవేట్ కాలేజెస్, లోయర్ డిమాండ్ బ్రాంచెస్ అండ్ అవైలబుల్ సీట్స్ బట్టి ఆపర్చునిటీస్ ఉండొచ్చు. సో మ్యాక్సిమం ఎలిజిబుల్ ఆప్షన్స్ని ప్రిఫరెన్స్ ఆర్డర్లో ఫిల్ చేయండి. ఈ వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. ర్యాంక్ డస్ నాట్ గ్యారంటీ a particular college. Exact allotment depends on several factors like rank plus branch plus category, local status, seat availability, web options, counseling phase. అలాగే గేట్ జీప్యాడ్ క్యాండిడేట్స్కి ప్రిఫరెన్స్ ఉంటుంది. సో పీజీ ఈసెట్ క్యాండిడేట్స్కి అవైలబుల్ సీట్స్ దాని తర్వాత డిపెండ్ అవుతాయి. అండ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్, ప్రీవియస్ ఇయర్స్ క్లోజింగ్ ర్యాంక్ ఈజ్ ఓన్లీ ఏ రెఫరెన్స్, నాట్ ఏ గ్యారంటీ ఫర్ 2026. టాప్ యూనివర్సిటీస్ లైక్ ఏపీలో టాప్ యూనివర్సిటీ ఆప్షన్స్ గురించి మాట్లాడితే ఆంధ్ర యూనివర్సిటీ, జేఎన్టీయు కాకినాడ, జేఎన్టీయు అనంతపూర్ అండ్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఇంపార్టెంట్ ఆప్షన్స్. బట్ కాలేజ్ నేమ్ అలోన్ చూసి డిసిషన్ తీసుకోకండి. మీ ప్రిఫర్డ్ బ్రాంచ్, కేటగిరీ అండ్ ప్రీవియస్ క్లోజింగ్ ర్యాంక్ కంపేర్ చేసి ఫైనల్ వెబ్ ఆప్షన్స్ ప్రిపేర్ చేయాలి. సో ఫ్రెండ్స్, ర్యాంక్ 1 అయినా ర్యాంక్ 9000 పైన అయినా కరెక్ట్ కౌన్సిలింగ్ స్ట్రాటజీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. డోంట్ సింప్లీ చూజ్ ఏ కాలేజ్ బికాస్ సంబడీ సెడ్ ఈ ర్యాంక్ ఈ కాలేజ్ వస్తుంది. ప్రీవియస్ క్లోజింగ్ ర్యాంక్స్ చెక్ చేయండి, బ్రాంచ్ వైజ్ ఆప్షన్స్ కంపేర్ చేయండి అండ్ మ్యాక్సిమం వెబ్ ఆప్షన్స్ ఫిల్ చేయండి. మీ ఏపీపీజీ ఈసెట్ 2026 ర్యాంక్ని కామెంట్స్లో కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి and subscribe to our channel for APPG ECET 2026 counseling updates. All the very best for your counseling and your MTech journey. Thank you and see you in the next video. Jai Hind.